కూర్చోమ్మా, రండి రాయా, రండి అందరూ రండి, రమ్మా రండి, ఇద్దరు రండి. ఏంటి చెప్పండి గ్రామస్తులంతా. మీరు వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. రైతులకి మాత్రం ఎట్లా ఏంటంటేనండి, రైతులకి ఇదివరకు అయితే కనుకండి, మన రైతుకి భూమి అంటే అతనికి తల్లితో సమానం అండి. భూమి మీద అంత ఎఫెక్షన్ ఉంటుందండి రైతుకి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనండి అంత ఎఫెక్షన్ ఉన్న రైతు భూమి మీద పాస్బుక్ మీద పొట్టి వేసుకోవడంతో రైతులందరూ మనోభావాలు దెబ్బతున్నాయండి. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఇప్పటికీ కూడానండి చనిపోయిన తర్వాత కూడా పొలాల్లోనే కప్పెట్టుకుంటారండి. ఎందుకంటే పొలాలతో అంత కప్పెట్టుకుని ఉంటుంది మరి రైతులకండి. అటువంటిది గత ప్రభుత్వంలోనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడం, సర్వే చేసినప్పుడు కూడా అస్తవ్యస్తంగా చేశారండి. ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంచాలి, అదే వాళ్ళ పార్టీ అయితేనేమో 12 ఉంచాలి ఇవ్వటం, ఎక్కువ తక్కువలు అన్నది సర్వే కరెక్ట్గా చేయలేదండి. రాళ్ళు వేసినప్పుడు కూడానండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసుకున్నారండి. అది కూడా రైతులకు చాలా ఇబ్బంది అయిందండి. ఆ వేసినప్పుడు కూడా కరెక్ట్గా వేయకుండా సరిగ్గా వేసేవాళ్ళు కాదండి, వాళ్ళు పైన వేసేవారండి. అటువంటి పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం అండి మాకు ఆత్మాభిమానంగా మా పాస్బుక్లు మాత్రం గవర్నర్ రాజముద్రతో ఇచ్చి మీ భూమి మీ హక్కు అన్నట్టుగా మీరు చేశారండి. ఇప్పుడు దీనికి చాలా శ్రమ అయింది, చూస్తున్నారు కదా మీరు. అవునండి అవునండి. నాకు 3 ఏళ్ళు పడతా ఉంది. అవునండి అవునండి. అతను చేసిన తప్పులని కరెక్ట్ చేయడానికి 3 ఏళ్ళు పడతా ఉంది.